దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాని అయిన సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మదేవుడి గ్రంథాన్ని వ్రాయించాడు. ఇక్కడ వ్రాయబడిన మాటలో క్రమము లేనిది అతిక్రమము. ఆదినరుడైన ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు గనుక పాపములో పడిపోయాడు, శోధనలో పడ్డాడు, బయటికి ఏదేని తోట నుండి నెట్టబడ్డాడు. మన జీవితాల్లో కూడా దేవుడు అంటూ ఉన్నాడు, ఉదయకాల సమయంలో క్రమమైన జీవితం నీకుందా? క్రమమైన భక్తి చేస్తున్నావా? ఒకవేళ అతిక్రమమైన జీవితం కలిగి ఉంటే, దేవునికి ఇష్టము లేని కార్యాలు నీలో ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టమంటూ ఉన్నాడు. ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు గనుక తప్పిదమును దాచిపెట్టకుండా ఆయన ఎదుట ఒప్పుకుంటే, వాటిని విడిచిపెడితే ఆయన అంటూ ఉన్నాడు, కనికరిస్తాను, వర్ధిల్ల చేస్తాను, ఆశీర్వదిస్తాను అని వాగ్దానము చేస్తున్నాడు. గనుక దేవుని సన్నిధానములో ప్రియులారా, మన మనస్సాక్షిని పరిశీలించుకోవాలి. ఎదుటి వాళ్ళకి చెప్పడము కాదు, కానీ మనకు మనముగా దేవుని ఎదుట ఏ తప్పిదమున్నదో, ఏ పాపమున్నదో, ఏ అవధేత ఉన్నదో ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెడితే మనల్ని ఈ సంవత్సరము దేవుడు వర్ధిల్ల చేస్తారని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యములో రాయబడింది 92వ కీర్తనలో, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె వర్ధిల్లతారు. అవును ప్రియులారా, 15వ వచనం అంటాడు, వారి ముసలితరమందు ఇంకను చిగురు పెట్టుదురు, ఆశీర్వదించుదురు అని వ్రాయబడింది. గనుక ఏ పాపము ఏలుబడి చేస్తున్నా, ప్రభువా నాలోండి అవధేయత, ఈ పాపము నీకిష్టము లేని కార్యములు తీసివేయి నాయనా, నీవు నన్ను ఆశీర్వదించు నాయనా, నీకును నాకును మధ్య పాపమని అడ్డుకోవడం ఉండకూడదని దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, ఆయన సన్నిధిలో నిలబడగలిగితే ఖచ్చితంగా ఆయన కార్యము జరిగిస్తారు. కొలసీలు రాసిన పత్రికలో వ్రాయబడింది, ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయనని విస్తరించు వారిగా మనం ఉండాలని వ్రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, విస్తరించడం ఆయనకి ఇష్టం, వర్ధిల్లటం ఆయనకి ఇష్టం. ఆ విధముగా మనల్ని చేసుకున్నాడు ఆయన. అటువంటి దీవెన మనం పొందుకోవాలంటే ప్రతి ఒక్క అవధేత నుండి మనం విడుదల పొందాలి, ఆయన సన్నిధిలో నమ్మకంగా జీవించాలి. అటువంటి జీవితం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవ, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడంటున్నావు. అవును నాయన, వర్ధిల్లాలంటే, దీవించబడాలంటే, వృద్ధిలోనికి రావాలంటే నాయన మాలో ఉన్న లోటును మీరు చూస్తున్నారు. ఆ లోటుని తీసివేయండి, సరిచేయండి ప్రభా. నీ కొరకు నమ్మకంగా బ్రతుకు భాగ్యము వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, మా అందరికీ మీరు దయచేయమని, వర్ధిల్లి ఈ సంవత్సరము నీ సాక్షులుగా ఉండటానికి, మీ రాజ్యమును వెతుకుతూ నీ సన్నిధిలో జీవించటానికి మీ కృపా సహాయం అందరికీ దయచేయమని, ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.